పరారీలో నిందితుడు రాజ్ కుమార్ 7 బృందాలుగా గాలిస్తున్న పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 6 హత్యలపై బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు సరిగా స్పందించలేదని, కేసు పెట్టినా సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 6 హత్యలకు సిఐఎస్ఐ కారణమని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన 6 హత్యల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కక్షతో రగిలిపోయిన రాజ్ కుమార్ ఒకే కుటుంబానికి చెందిన 3తో పాటు తన భార్య 2 చిన్నారులను కత్తితో అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది. గతంలో బాలికను వేధించాడనే ఆరోపణలపై బాధితురాలు ఆమె తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజ్ కుమార్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వారం క్రితం బెయిల్పై విడుదలైన అతడు తనపై కేసు పెట్టారని వారిపై కక్ష పెంచుకున్నాడు. శనివారం తెల్లవారుజామున బాధితులు నిద్రలో ఉండగా ఇంట్లోకి వెళ్లి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి, నాన్నమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడు తన ఇంటికి వెళ్లి భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుణ్ణి కూడా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే భార్య, పిల్లలను హత్య చేయడానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు పేర్కొన్నారు. ఆరుగురిని హత్య చేసిన తర్వాత రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. కొడుకు చేసిన ఘాతకానికి దిగ్భ్రాంతికి గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఆధార్
ఆధారాలు స్వీకరించాయి. రాత్రి 11 గంటలకు ఆ సమయంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి వచ్చి అలా ఇంత ఇప్పుడు డోర్ తీసినప్పుడు బయట బ్యాక్ నుంచి వచ్చిండు, స్టేడియం వెనకాల నుంచి ఆ కాంపౌండ్ వాళ్ళు దూకేసి ఇంకోటి వచ్చి లోపలికి వచ్చి డోర్ కొట్టిండో ఏం చేసిండో. ఇప్పుడు డోర్ తీసింది ఎవరు, మా అక్క తీసినట్టుంది. ఇప్పుడు పెద్ద అంటే పడుకుంది, పెద్ద మనిషి ఆమె పడుకుంది. మా అక్క తీయంగానే కడుపులో పొడిచిండు, ఇవి వచ్చేసినాయి అని చెప్పి పిఎస్ వాళ్ళే వచ్చేస్తే ఆమె కట్టుకోలేక మా అక్కను లేపనిక పోయింది. ఆమె లేచేసరికి ఆమె కొంచెం పెద్ద మనిషి కదా, సడన్గా లేవదు కదా, లేచేలోపే ఆమెను గొంతు కోసేసి ఇక మా అమ్మాయిని తీసుకొని పారిపోతుంది. నిన్ను కూడా చంపేస్తా అని చెప్పేసి ఆ పారిపోయే సీసీ కెమెరాల ఫుటేజ్లో కూడా బలవంతంగా గుంజుకొని పోయి ఆ కంపౌండ్ వాళ్ళ అవతల ఇట్లా నూకేసిండు. అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి ఇంకా ఒకటి దయాలగూడ రోడ్డు చెరువు ఉందట, ఆ చెరువు దగ్గర పోయి అమ్మాయిని కూడా చంపేసిండు. ఆమెను కూడా గొంతు కోసిండు. అంటే తన భార్య పిల్లల్ని కూడా అప్పుడు అది అక్కడ చేసి ఇక్కడ వచ్చిండు అని చెప్పేసి పిఎస్ వాళ్ళు చెప్తేనే అర్థమవుతుంది మాకు. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకోలేదు, అది ఇంకా వాళ్ళు చెప్తున్నారు. ఇంత పెద్ద నిర్లక్ష్యం వచ్చేసి షాబాద్ పిఎస్ఎస్ సిఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్ వీళ్ళు టేకప్ చేసిన కేసు ఇది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిర్లక్ష్యమే. అది కూడా మీకు షేర్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో కూడా వాడు ఏమేమి చేస్తా అనేది కూడా ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఎట్లయితే మేము మెన్షన్ చేసినామో యాస్టీజ్గా అట్లనే చేసినాడు, చంపేస్తా ఇగో ఎఫ్ఐఆర్ అట్లే ఉన్నాడు. ఆయన ఏం చేసిందంటే అమ్మాయిని ట్రాప్ చేసి దగ్గర ఇల్లు కాబట్టి కొంచెం ట్రాప్ చేసి ఇది విషయం ఒకటి తెలియదు తల్లిదండ్రులు. తర్వాత తెలిసిన తర్వాత తండ్రిని ఫస్ట్ అయితే చంపేసినాక ఆ విషయం కూడా ఎవరు తెలియదు. అటాక్ అనుకొని మేము కంటిన్యూ ఉన్నాం. తర్వాత ఆ పిల్లలు కాలేజీకి పోతుంటే బయట కాలేజీ దగ్గరికి వచ్చి హరాస్మెంట్ చేయడం జరిగింది. హరాస్మెంట్ ఏంటంటే ఇక్కడ దిగితే అక్కడ బస్సు కాడ ఆగడం, మళ్ళీ కాలేజీ దగ్గరికి పోయి వెయిట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటే మేము ఆ రోజు మిమ్మల్ని చంపేస్తాను, మీరు రాకపోతే మీరు రాత్రి 11 గంటలకు ఆ సమయంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి వచ్చి అలా ఇంత ఇప్పుడు డోర్ తీసినప్పుడు బయట బ్యాక్ నుంచి వచ్చిండు, స్టేడియం వెనకాల నుంచి ఆ కాంపౌండ్ వాళ్ళు దూకేసి ఇంకోటి వచ్చి లోపలికి వచ్చి డోర్ కొట్టిండో ఏం చేసిండో. ఇప్పుడు డోర్ తీసింది ఎవరు, మా అక్క తీసినట్టుంది. ఇప్పుడు పెద్ద అంటే పడుకుంది, పెద్ద మనిషి ఆమె పడుకుంది. మా అక్క తీయంగానే నా మాట వినకపోతే అందరినీ చంపేస్తాం మీ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి బెదిరించాడు. ఇక ఏ పాటో ఇది కొంచెం సీరియస్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొని పిఎస్ పోయి పోక్సో కేసు కింద నమోదు చేసినాం. అప్పుడు సిఐ కాంతారెడ్డి ఉండే, ఈయన రమేష్కు ఆ ఫైల్ ఇచ్చి రమేష్ ఎస్ఐ గారికి ఆ ఫైల్ అప్పయ్యింది. ఆయనకు తెలియదు, అప్పయ్యిన సంగతి తెలియదు. ఆ పోక్సో కింద కేసు బుక్ చేసిరు అక్కడ వాడేసిరు. ఆయనకు అసలు నాలెడ్జీ లేదు, దాని మీద అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. తర్వాత 1 వీక్కి శంషాబాద్ తీసుకెళ్ళి స్టేట్మెంట్ తీసుకొని మళ్ళీ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని వచ్చేసి మమ్మల్ని పిఎస్ నుంచి కాల్ చేశారు. ఆ విషయం కూడా వచ్చి చెప్పినాం, ఇట్లా స్టేట్మెంట్ అయిపోయింది, మరి అన్నీ అయిపోయినాయి, మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, అసలు ఈ కేసు రిమాండ్ తీసుకున్నారా, వానికి కేసు పెట్టినారా, రిమాండ్కి వచ్చినారా అనేది కూడా నాకు చెప్పలేదు అని చెప్పేసి కూడా నేను ఎస్ఐ గారిని అడిగాను. అప్పుడు ఆ ఫైల్ ఉండేనంటే ఒకసారి ఆ ఫైల్ అని చెప్పేసి ఆ ఫైల్ అప్పుడు తెప్పించుకొని అప్పుడు ఏముంది ఈ ఫైల్ అని అప్పుడు చదువుతున్నాము. నేనే డైరెక్ట్ ఉన్నాను, నాకు అనిపించింది. తర్వాత సరే అని చెప్పేసి చూపున్నాను. 20 days అయిపోయింది, అప్పటికి రిమాండ్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి. మధ్యలో కాల్ చేసి అడుగుతామంటాడంటే ఆయనకు బెయిల్ తీసుకున్నాడు, యాంటీ బెయిల్ తీసుకున్నాడు, తిరుగుతున్నాడు బయట. యాంటీ బెయిల్ ఎట్లా ఇచ్చారు, నువ్వు రిమాండ్కే తీసుకోవాలి. ఆయన కనీసం ఎంక్వైరీ చేయాలి, మనం పిలిచి కూడా కౌన్సిలింగ్ చేయలేను. ఎట్లా ఆయన కేసు పెట్టామని గట్టిగా కేసు పెడతాం పో అని చెప్పేసి మీరే చెప్పినాం. మీరే మళ్ళీ ఇట్లా జూట్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా అన్నాను. మీకు చేత కాకపోతే చెప్పు, నాకు ఎఫ్ఐఆర్ కాపిచ్చేసి నేను ప్రైవేట్గా అడ్వకేట్తో నేను ప్రైవేట్గా వేసుకుంటా అని చెప్పి అట్లా అన్నాక అంటున్నాం. నేను అట్లేస్తా, మళ్ళీ పిఎస్ మీ మీద నిర్లక్ష్యం కూడా అని కూడా వేస్తాను అని కూడా అంటే, ఏ బాబు నువ్వు అట్లా మాట్లాడదు, ఖచ్చితంగా అవుతుంది పో, నేను చెప్తా పో అని చెప్పేసి నన్ను పంపించేసింది. నేను ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వచ్చేసాను. మళ్ళీ తర్వాత ఒకసారి కాల్ చేస్తే అటు థ్రెట్ ఉంది, చంపుతా అంటుండు, వాడు బయట తిరుగుతున్నాడు. మరి మీరు చూస్తలేరా, మీకు ఇప్పటివరకు దొరుకుతలేడు, మీరు మొత్తం పబ్లిక్ అందరినీ వెతుకుతున్నారు కదా, దొరకట్లేదు కదా, మరి ఇప్పుడు ఆడు బయట తిరుగుతున్నాడు అంటే ఆడు తిరుగుతలే బయట, ఆడు ఎక్కడున్నాడో తెలియదు కానీ మా వాళ్ళు మస్తు తిరుగుతున్నారు ఆయన గురించి. అంటే షాబాల తిరుగుతున్నాడు ఆయన, అంటే షాబాల ఎడ తిరుగుతుంది నాకు ప్లేస్ చెప్పు ఒకసారి అని అన్నాడు. నేనేందుకు చెప్తా ప్లేస్, షాబాద్ నీ పిఎస్ ముందు సీసీ కెమెరా ఎత్తుకు, మనం ఎట్లా ట్రేస్ చేస్తున్నావు నాకు చెప్పు ఫస్ట్. నన్ను ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావు ఎందుకు, వాళ్ళు ఇంటర్ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి గిట్ల పరిస్థితికి ఈ కేసు గురించి అని ఎందుకు చెప్పట్లేదు. మొత్తం ఆడికి క్లోజ్ అయినాక మళ్ళీ 1 monthకి నేను కాల్ చేశాను డైరెక్ట్గా. ఇచ్చిన తర్వాత ఆ మాట కూడా అన్న, ఇప్పుడు సీపీ గారు వస్తే ఆ మాట చెప్తా అంటున్నాను, అట్లా నువ్వు అనొద్దు, అట్లా ఎట్లా అవుతుంది అంటే, లేదు నేను ఇప్పుడు నువ్వు వచ్చినాక చెప్తలే, నేను ఇది ఆ రోజే వాడు పిఎస్ ఏం చేయలేరు అని కూడా అన్నాడు. అది కూడా కంప్లైంట్ అది చేయమని చెప్పినా, నేను మెన్షన్ చేయమని చెప్తే చేయలేరు వాళ్ళు అని కూడా చెప్పి
అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు థ్రెట్ ఉందని చెప్పినాక కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు. కాంతారెడ్డి కానీ రమేష్ కానీ నవ్వుకుంటా నన్ను పిఎస్ పోతే ఏం కాదు పోవాడు బయట భయపట్టినాడు. మళ్ళీ రాడిపోయిగా జలికిచ్చిన మనకి మళ్ళీ రాడిగాడు. నువ్వు లైట్ తీసుకో. ఎవరు రమేష్ అంట నాలెడ్జ్ లేని ఒక పిచ్చోడు ఆ పిఎస్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఇప్పుడేమంటారు మేము వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళ కూడా యాక్షన్ తీసుకుంటాము, దీనికి ఏం పరిష్కారం చేద్దాం ఇక అంతా అటెండెన్స్ చేసుకుపోయారు. వాళ్ళు అటెండెన్స్ చేసుకోవడమే కదా వాళ్ళు రావడం, ఇంకేం చేస్తారు వాళ్ళు. ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు అటెండెన్స్ చేసుకోవడానికి వస్తుంది. ఒక్కడు లేడు పిఎస్ మధ్య 1 గంటలకు 11 గంటలకు చంపేసిపోతే 11 గంటల రాత్రి ఎవ్వరికి ఇంటిమేషన్ లేదు. పక్కన ఇల్లు అలా కొడుకే ఉంటాడు, ఆయనకి ఇంటిమేషన్ లేదు, ఎవ్వరికి లేదు, ఎంక్వైరీ లేదు, కొంచెం పంచనామా చేసుకునేటట్టు ఒకటి లేనే లేదు. 2 దుప్పట్లు తీసుకొచ్చి సిఐ కాంతారెడ్డి వాళ్ళు జిహెచ్ఎంసీ లేబర్ గారు లెక్క వాళ్ళని వేసుకొని పోయి మేము కొట్లాడుతూనే ఉన్నాం దానికోసం. మాకు వచ్చిందాకా ఉండండి అని చెప్పేసి మా వాళ్ళంతా ఉంటే వాళ్ళందరినీ సైడ్ నూకేసి సపరేట్ నుండి మీరు వెళ్ళకుండా అని చెప్పేసి ల్యాండ్ ఆర్డర్ అవుతుంది అది అవుతుంది ఇది అవుతుంది అంటే వేసుకొని పోయి 1 గంట 5 గంటల సేపు అంటే ఎవరికి చెప్పారా? ఎవరు పంచనామా కనీసం 10 మందిని ఇంటి ముందు అడగరా? అట్లాంటి కేసులు చూసాలేమా? వీళ్ళకి ఒక్క స్పెషల్ కేసు అయింది. స్పెషల్ కేసు ఎందుకంటే వాడు పైసలు ఇచ్చిండు, వాడు మాకే అంటుండు. ఈ పిఎస్ నుంచి ఏమన్నా కావాలన్నా చేసుకుందాం. పిఎస్ వాళ్ళే అంటారు మమ్మల్ని. అంటే మన సెటిల్మెంట్ అంటే చేసుకుందాం, ఎందుకు కేసులు ఎందుకు అవెందుకు, సెటిల్మెంట్ ఏమన్నా వీళ్ళు సెటిల్మెంట్ చేసుకోలేరని మాకు గ్యారెంటీ ఏమన్నా? ఖచ్చితంగా రమేష్ గారి మీద కాంతారెడ్డి గారి మీద కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సిందే. వాడిని ఇప్పుడు ఏదైతే చేసిండో వాడిని చంపాల్సిందే. ఇంకోటి ఆ పాపని కూడా కాంతారెడ్డి అండ్ రమేష్ ఇద్దరు కలిసి సాధాల్సిందే. వాళ్ళ ఇంట్లోకి తీసుకోవాలి. మేము ఎట్లా సాదుకున్నాం ఆ పిల్లల్ని, ఎవరు లేరు వాళ్ళ ఇంట్లో, ఇక ఎవరు లేరు, అందరూ చనిపోయింది. ఇంకెవరు ఉన్నారు? ఎవరు తీసుకోపోవాలని ఆ హ్యాండిక్యాప్ వీళ్ళ ఇంటికానే పెట్టుకోవాలి. ఇదే మాకు కావాల్సింది. ఆయన ఏం చేసిందంటే 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ ఏవులగూడ హ్యామ్లెట్ నాగర్కుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. అమ్మాయికి కూడా ఫాదర్ లేరు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 2 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలోగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. వెరిఫై చేసాము, ఈ పోక్సో కేసులో రాశారు, బట్ యాంగిల్ ఇమీడియట్లీ మేము వెరిఫై చేసాము. ఇది అమ్మాయికి తండ్రి యాక్చువల్లీ 4 days హాస్పిటల్లో అడ్మిట్ ఉంది. సో ది కాజ్ ఆఫ్ డెత్ వాస్ హార్ట్ అటాక్. అప్పుడు కిడ్నాప్ చేశారు సార్, నాకు పోక్సో కిడ్నాప్ లేదు, ఈ వాజ్ జస్ట్ స్టాపింగ్ గా. ఇది అమ్మాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్, కాలేజ్ నుంచి ఇది ఇంట్లో వచ్చి టైంలో కొంచెం ఫాలో చేసి he was forcing her to accept his proposal. Yes, so we are also దాని గురించి మాకు కూడా వీఆర్ ఆల్సో సర్ప్రైజ్. ఇది ఇంతకుముందు ఈ భార్య తరఫు నుంచి వాళ్ళకి ఫ్యామిలీ తరఫు నుంచి కూడా ఏమీ కంప్లైంట్స్ లేదు. సో దిస్ మ్యాటర్ ఫ్రమ్ మోటివ్ వీ కెన్ సీ, బట్ దాని గురించి ఏ మోటివ్ ఉంది మాకు తెలిపితే వీ విల్ గెట్ సమ్ ప్లాన్స్. యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ నో వై హీ కిల్డ్ హిస్ ఓన్ వైఫ్ అండ్ చిల్డ్రన్. ఎట్లా ఉండే సార్ అంటే కౌన్సిలింగ్ అప్పుడు ఆయన మైండ్ సెట్ ఎట్లుండే? కౌన్సిలింగ్ అప్పుడు ఆయన మైండ్ మీన్స్ యాక్చువల్లీ అతనికి కొంచెం పాత రికార్డ్ అట్లా ఉంది. యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కొంచెం మెంటల్ స్టేట్ స్టేబుల్గా లేదు, అతనికి గ్యాంబ్లింగ్కి కూడా అలవాటు ఉంది. దాని గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 నెలల తిరుమల అలిపిరి నడక మార్గంలో శ్రీ నరసింహస్వామి ఆలయ సమీపంలో